ఏపీలో డీసీ వాయిదా వేస్తూ ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. కాగా ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా ఏపీ టీఈటీ ఫలితాలను సైతం విడుదల చేయొద్దని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అమలాపురం కోనసీమ జిల్లాలో టీడీపీ ఉమ్మడి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ అంతర్వేది ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాజోలు జనసేన ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దేవవరప్రసాద్ తో కలిసి తన ప్రచారాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఘనంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రధాన ఘట్టం బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేశంలో 3వ రథంగా విరాజిల్లుతున్న కదిరి రథోత్సవాన్ని దర్శించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక స్వామివారి దర్శించుకున్న భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ముందుగా పునముల బయలు మంతానమ్మ తల్లిని దర్శించుకున్నారు. అనంతరం గూడెంలో నివసిస్తున్న గిరిజనులతో సమావేశం నిర్వహించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ అరాచక పాలనలో రాష్ట్రంలోని భావితరాల భవిష్యత్తు అంధకారమైందని మాజీ మంత్రి కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. ఇక బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో కైకలూరులో ఆయనను పలువురు టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లా పామర్లో వైసీపీ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారు. నియోజకవర్గ అభ్యర్థి కైలే అనిల్ కుమార్ మన ఇంటికి మన కైలే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఎన్నికల గెలుపే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించిన కైలే అనిల్ పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రచారంలో తిరుగుతూ వైసీపీ సంక్షేమ పథకాల తాయిలాలను ప్రకటించారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు మా వీధిలోకి ఓట్లు ఆడడానికి రావద్దంటూ ఏలూరు జిల్లా శాంతినగర్ 7 లైన్ చెందిన కాలనీ వాసులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గత 20 ఏళ్లుగా ఏ రాజకీయ నాయకుడు తమ కాలనీ సమస్యలు పట్టించుకోలేదని, ఓట్ల కోసం తప్ప గెలిచిన తర్వాత మా కాలనీ వైపు తొంగి చూసే నాదుడే లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల తొలి శంఖారావాన్ని పూరించనున్నారు. పిఠాపురం నుండి ఏప్రిల్ 2వ తేదీ వరకు జిల్లాలో పవన్ పర్యటనలకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. పిఠాపురంలోని 10వ శక్తిపీఠం పురోహితిక అమ్మవారిని దర్శించుకుని వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఏపీలో వాలంటీర్లకు కేంద్ర ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లను వినియోగించొద్దని ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు లబ్ధిదారులకు డబ్బు పంపిణీ చేయవద్దని ఆదేశించింది. అంతేకాదు వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసుకోవాలని సీఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకులకు ఈసీ కొరడా జులిపించింది. ఇక ఓ దశ ఎన్నికల తరువాత విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ ప్రభావం మిగతా దశల్లో పడే ఛాన్స్ ఉన్నట్లు ఎన్నికల సంఘం తప్పుపట్టింది. 7 దశల ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసింది ఈసీ. ఏప్రిల్ 19 నుంచి చివరి దశ పోలింగ్ జూన్ వరకు ఎలాంటి పోల్స్ ఇవ్వకూడదని ఈసీ నిషేధం విధించింది. తెలంగాణలో సంచలనం రేకెత్తించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఇక ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు తిరుపతన్న, భుజంగరావుపై సస్పెన్షన్ వేటు పడింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న, భుజంగరావులు 48 గంటల పాటు జైల్లో ఉండడంతో సస్పెన్షన్ వేటు పడింది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఘనంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివార్ల రథోత్సవం అత్యంత వైభవంగా కనుల పండుగగా జరిగింది. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు స్వామివార్ల దర్శించుకుని ఉత్సవం నిర్వహించారు. ధర్మపురి పురవీధులన్నీ గోవింద నామస్మరణతో మారుమోగాయి. ఇక రేపటి నుంచి స్వామివార్ల ఏకాంత సేవలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య హైదరాబాద్ బంజారాహిల్స్ లో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఇక ఈ సందర్భంగా కడియం కావ్య కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పెద్దలు తనను పార్టీలోకి ఆహ్వానించారన్నారు. ఇక కడియం శ్రీహరి పరిస్థితుల వల్ల కార్యకర్తలతో చర్చించాక కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు నిర్ణయించుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కోసం పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపేందుకు వ్యూహాలు చేస్తున్నారు పార్టీ పెద్దలు. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థి కోసం పెద్ది స్వప్న, డిఆర్ రాజయ్య, ఎర్రోళ్లు శ్రీనివాస్, జోరిక రమేష్ లు పరిశీలిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన అనంతరం బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
జిమ్ఖానా మైదానంలో గాంధీ స్మృతి దర్శన్ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హునార్ మహోత్సవ్ మేళాను సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ ప్రారంభించారు. హస్తకళలు, చేతి వృత్తులతో ప్రోత్సహిస్తున్న నిర్వాహకులను మధుకర్ నాయక్ అభినందించారు. ప్రస్తుతం రంజాన్ మాసం పండుగల సీజన్ కావడంతో ఈ ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉందని గాంధీ స్మృతి దర్శన్ సమితికి భారత ప్రధాని చైర్మన్ గా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదైంది. డబ్బుల విషయమై సీఎం రేవంత్ పై కేటీఆర్ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై కాంగ్రెస్ నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం గ్రామంలో ఈ నెల 25న టీడీపీ ప్రచార సభ నిర్వహించారు. ఈ సభలో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సద్దాం హుసేన్ బంకర్లో దాక్కుని ఉంటే తీసుకొచ్చి కొట్టి చంపారని చెప్పారు. ఇక దీనిపై ఎమ్మెల్సీ, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు షేక్ నాగూర్ మీరా వేర్వేరుగా గుంటూరు జిల్లా ఎస్పీతో పాటు తాడికొండ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలు 2024 7వ దశ పోలింగ్ జరగాల్సిన తేదీ ఏప్రిల్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6:30 మధ్య ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడానికి వీల్లేదని సూచించింది. లోక్సభ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఓటింగ్ పూర్తయ్యే వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించడం, ప్రచురించడం, ప్రచారం చేయడం నిషేధమని హెచ్చరిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. గడ్చిరోలిలోని పోలీసులు జరిపిన ఎన్కౌంటర్ పై మావోయిస్ట్ పార్టీ మండిపడింది. దుమ్ముగూడెంలో అరెస్ట్ అయిన ఛత్తీస్గఢ్ ఆదివాసీ యువకులను విడుదల చేయాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యం పేరుతో అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీతో చేతులు కలిపిందన్న జగన్ గడ్చిరోలిలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్ ఘటన తెలంగాణ ప్రభుత్వం ద్వారా జరిపించిందని ఆరోపించింది. ప్రపంచ దేశ ధాన్యాగారంగా భారతదేశం విరాజిల్లుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శామీర్పేట జీనోమ్ వాలీ పరిధిలో ఏఓటీసీ బయోటెక్ అన్నోవేషన్ భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రొడక్షన్ యూనిట్లు, యానిమేషన్ సెంటర్లను సందర్శించిన మంత్రి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మేళ్లు, కూళ్లు తొలగించేందుకు రైతుల అవగాహన కలిగించాలని సూచించారు. బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బీసీ బంధు పేరుతో బీఆర్ఎస్ హడావిడి చేసింది, కానీ నిజానికి బీసీల కోసం బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కులగణన కోసం తీర్మానం చేసి జీవోను కూడా తీసుకువచ్చిందని తెలిపారు. 15 కులాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్ పార్టీకి చెందిన 27 మంది కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసులని జిల్లా కలెక్టర్కి అందజేశారు. దీంతో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ జాహ్నవిపై అవిశ్వాస బలపరీక్షని ఏర్పాటు చేయడంతో కౌన్సిలర్లు నేరుగా క్యాంపుకు తరలి వెళ్లారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలో ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు నేతృత్వంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. 6 నెలలు కూడా కాలేదని, ఒకరు కారు దిగారు, ఇంకొకరు కారు దిగడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ సైదులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ కేసులో 20,000 లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. ఎస్ఐను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఓటర్లకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇబ్రహీంపట్నంలో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి ఇబ్రహీంపట్నం వరకు 5K రన్ నిర్వహించే కార్యక్రమంలో ఆర్టీఓ అంతర్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం రాబోయే ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ఫిర్యాదుల పరిష్కారానికి టీపీసీసీ కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లతో కమిటీ ప్రకటించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీలో నాయకుల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలు, ఫిర్యాదులు పరిష్కారానికి కమిటీని ఏర్పాటు చేశారు. భద్రాచలం శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో గర్భగుడిలో ఫోటోలు తీయడం కలకలం రేపుతోంది. బీజేపీ ఎంపీ అభ్యర్థి సీతారాం నాయక్ దర్శనం సమయంలో గర్భగుడిలో తీసిన ఫోటోలు బయటకు రావడంతో భక్తులు మండిపడుతున్నారు. నిబంధనలు తుంగలో తొక్కారని విమర్శించారు. కడియం శ్రీహరి పార్టీ మార్పుపై స్టేషన్ ఖన్పూర్లో ఓ లేఖ కలకలం రేపింది. చావుకు తగులు లావు దుఃఖం అన్నట్లుగా ఈ వయసులో ఇదేం కెమిస్ట్రీ కడియం శ్రీహరి అంటూ ఓ లేఖలో గుర్తు చేయాలని వ్యక్తి వెల్లడించారు. ఇక సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన లేఖ స్టేషన్ ఖన్పూర్ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్లోని ఓ హోటల్లో ఐకేబీనా సంస్థ ఆధ్వర్యంలో పూల మొక్కల ప్రదర్శన నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య పాల్గొన్నారు. సందర్శనలో ప్రదర్శించిన పూల మొక్కలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరూ వృక్ష సంపదను మెరుగుపరచాలని ఐకేబీనా గ్రేటర్ అధ్యక్షురాలు నిర్మలా అగర్వాల్ సూచించారు. పివి నరసింహారావు తరపున ఆయన కుటుంబం భారతరత్న స్వీకరించింది. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానోత్సవాన్ని నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీటిని ప్రదానం చేశారు. పివి తరపున ఆయన తనయుడు ప్రభాకరరావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈసారి భారతరత్న 5 ఇచ్చారు. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5న హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఐపీఎల్ టికెట్ల కొనుగోలుకు భారీ స్పందన వస్తుంది. ఇదే అదునుగా సైబర్ నేరగాళ్లు మోసగాలకు తెరతీశారు. కాగా ఆన్లైన్ టికెట్ అయిపోవడంతో పేటీఎం సైట్ క్లోజ్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో టికెట్లు అమ్ముతామంటూ కొందరు ముఠాలుగా ఏర్పడి మోసాలకు పాల్పడుతున్నారు. చెంగిచెర్ల ఘటనపై రాష్ట్ర డీజీపీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. 2 తెగల గొడవలో హోలీ ఆడుతున్న వారిపై కొందరు మైనార్టీలు దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన బండి సంజయ్ కార్యకర్తలపై అక్రమ కేసులను ఖండించిన బీజేపీ నేత రామచంద్ర పోలీసు అధికారులపై న్యాయ విచారణ జరపాలని డీజీపీని కోరారు. ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టుల వద్ద అధికారులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఇదే క్రమంలో భద్రాచలంలో తనిఖీలు భారీగా నగదు పట్టుబడింది. కూనవరం చెక్ పోస్ట్ వద్ద ఓ లారీ తనిఖీలో 7 లక్షల రూపాయల డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్లో బాతులు అమ్మి నల్గొండకు నగదుతో వెళ్తున్నట్టుగా గుర్తించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అటవీ ప్రాంతంలో అరుదైన జలధార వృక్షం దర్శనమిచ్చింది. పాపికొండల నేషనల్ దేవిపట్నం కింజకూరు ఫారెస్ట్ రేంజ్ లో అటవీ ప్రాంతంలో ఈ వృక్షాన్ని గుర్తించారు. పర్యాటకులకు ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రదేశంలో బేస్ క్యాంప్ పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులను కన్నువిప్పు చేసింది. నల్లమద్ది చెట్టు నుంచి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లాలో ఘరానా దోపిడీ వెలుగు చూస్తుంది. కారులో 5 వ్యక్తులు వచ్చి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అని బెదిరించి పలు కిరాణా షాపులు, బెల్ట్ షాపులలో భారీ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నారు. నగదులు లేని చోట్ల ఫోన్ పే చేయించుకుంటున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వినియోగదారులకు పెరిగిన డీజిల్ పెట్రోల్ ధరలు చాలవంటున్న పెట్రోల్ బంక్ యాజమాన్ల మోసాలు అధికమవుతున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో కొనుగోలు చేసిన దానికంటే తక్కువ పెట్రోల్ వచ్చిందని తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్ పెట్రోల్ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. 42 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం ఇంటి నుంచి బయటకు వెళ్లమంటేనే భయపడుతున్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండ తీవ్రతపై మరింత పార్వతీపురం మన్యం జిల్లాలో రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ పర్యటించారు. గుమ్మలక్ష్మీపురం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్ పరిశీలించి జిల్లా అధికారులకు ప్రధాన ఉపాధ్యాయుని క్లాస్ చెప్పమన్నారు ప్రవీణ్ ప్రకాష్. బైజూస్ డిజిటల్ క్లాస్ రూమ్ నిర్వహణపై అవగాహన లేకపోవడంతోనే ముఖం చాటేసిన మన్యం జిల్లా డీఈఓ ప్రధాన ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం జిల్లా సాలూరు నియోజకవర్గం మకో మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్వతీపురంకు చెందిన అఖిలకు దెబ్బగడ్డకు చెందిన భాస్కరరావుతో శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. వివాహం అనంతరం నిద్రించిన అఖిల అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే ఆమెను మకోక ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.